సార్ ఏంటి మీ అనుమానం ఏంటి? మీకు ఎందుకు ఈ అనుమానం వచ్చింది? శాంతి భద్రతలకు బీఆర్ఎస్ విఘాతం కల్పించబోతుందని మీకు ఏమన్నా అనుమానమా, లేకుంటే మీకు ఏమన్నా ఆధారం ఉందా? ఈ కళ్యాణ్ అన్న, హలో చెప్పండి. మీకు ముందుగా అదేవిధంగా కృష్ణ గారికి 10 టీవీ ప్రేక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఉన్న దాంట్లో సరే వారు మాట్లాడుతున్న సందర్భంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు అందరు కూడా హైదరాబాద్ తరలి రావాలంటే దాంట్లో ఏదో వారు మాట్లాడుతున్న సందర్భంలో ఆ రకంగా మాట్లాడితే రేపు నిజంగా దాన్ని వాళ్ళు ఇచ్చిన పిలుపుకి జరగరాంది ఏదన్నా, ఎందుకంటే ఒక వైపు ఏమో విచారణకి సహకరిస్తాము, సంపూర్ణంగా దానికి మేము సహకరిస్తామని చెప్పి పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. ఒకవైపు అది మాట్లాడుతూనే పరోక్షంగా అందరు కూడా నిరసన తెలియజేయాలి, నిరసన తెలపాలని చెప్పి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తారు. సో దీంట్లో ఏదన్నా మతలబు ఉందని చెప్పి నాకు వ్యక్తిగతంగా అనిపించి అప్రమత్తంగా పోలీస్ అధికారులు అదేవిధంగా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని ఒక శాసన మండలి సభ్యునిగా శాంతి భద్రతలు శాంతియుతంగా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ఒక బాధ్యతతోటి మెసేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం సరే ఇష్యూ తప్పు చేసిర్రు తప్పు చేయలేదు ఏం జరుగుతుంది అనేది సిట్ విచారించక ముందే ఒక నిర్ధారణకు వచ్చేసి కేసీఆర్ గారిని విచారించడమే తప్పు, కేసీఆర్ గారిని పిలవడమే తప్పు, లేదా కేసీఆర్ గారిని నోటీస్ ఇవ్వడమే తప్పు అనే విధంగా ఏదైతే ప్రవర్తన ఉందో అది 100% తప్పని నాకు అనిపించింది. వెంకట్ గారు అలా ఎవరన్నారు, ఎక్కడన్నారు? సిట్ నిబంధనలు ఉల్లంఘించింది, చట్టబద్ధంగా లేదు అని ఒక 6 పేజీల లేఖ నా ముందుంది. ఇప్పుడు కేసీఆర్ గారిది 6 పేజీల లేఖ జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి కేసీఆర్ గారు స్వయంగా రాసిన లేఖ. తనకు ఒక హక్కుగా ఉండే నిబంధనలు సిట్ ఉల్లంఘించింది, సిట్ అనేది చట్టబద్ధంగా పనిచేయట్లేదు, గతంలో సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. కళ్యాణ్ గారు చెప్పండి. సిట్ విచారణ చేయనీకి కేసీఆర్ గారు లేఖ రాసిర్రు, కేసీఆర్ గారు వారికి ఉన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తపరిచారు. కేసీఆర్ గారికి ఎట్లయితే అభిప్రాయం వ్యక్తపరచడానికి అవకాశం ఉందని చెప్పి మీరు భావిస్తారో, శాసన మండలి సభ్యునిగా, భారతదేశ పౌరునిగా, తెలంగాణ పౌరునిగా బల్మూర్ వెంకట్ కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచే ఒక అవకాశం నాకు కూడా ఉంటది. ఓకేనా? వారు ఉన్న అడ్రస్ సంబంధించి వారు ఏ అడ్రస్ లో ఉన్నారో అడ్రస్ లో విచారిస్తా అని చెప్పి సిట్ చెప్పింది. ఏదైతే వారు అడ్రస్ మెన్షన్ చేస్తుందో అక్కడికి వచ్చి మేము చేస్తామని చెప్పి సిట్ అక్కడ నోటీస్ అంటించింది. ఇప్పుడు సహకరిస్తాము అని చెప్పి నిజంగానే సరే వారు అనారోగ్యంగా ఉండి వారు రాలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి భావిస్తే ఇతర మీటింగ్స్ కూడా వారు అటెండ్ అవుతారు కదా, హీస్ హెల్దీ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారి నాయకులే చెప్తారు కదా. సో ఉన్నప్పుడు సహకరించి వచ్చి వాస్తవాన్ని వారు కూడా ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం కదా వారికి కూడా. ఇది నిజంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తప్పు జరగకపోతే రేపొద్దున ఇవన్నీ జరిగినప్పుడు ప్రూవ్ చేయలేకపోతే వాళ్ళకు కూడా ఒక అవకాశమే కదా. ఎందుకు దానివల్ల అంత ఇబ్బంది పడుతున్నారు? ఎందుకు ఏమీ కాకముందే అయిపోయింది అన్నట్టు భావిస్తుండ్రు గారు? వారేదో సరే నేను శాసన మండలి సభ్యున్నైనా తెలంగాణ కేసీఆర్ గారు ఒకరు పోట్లాడితే తెలంగాణ వచ్చిందా, క్రిషాంక్ వంటి వారు ఆ రోజు తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారనేది వారు కూడా మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. సరే ఎవరు ఏమైనానో ఈ స్టేజ్కి ఎట్లొచ్చినామో సరే వయసులో చిన్నవాడినైనా కూడా కష్టపడి కష్టాన్ని గుర్తించి పార్టీ ఒక రికగ్నైజేషన్ ఇచ్చింది. దానికి ఉద్దేశించి వ్యక్తిగతంగా వారు సరే వయసులో కేసీఆర్ గారు పెద్దగారు అంటే వారి వయసుకి గౌరవం ఇస్తాము. అట్ ద సేమ్ టైం చట్టం విచారిస్తుంది అనగానే ఇవన్నీ గుర్తుకొచ్చి రాహుల్ గాంధీ గారి సంబంధించి ఈడీ ఆఫీస్ ముందు, సోనియా గాంధీ గారి ముందు ఇప్పుడు వాళ్ళే తప్పు జరగలేదని అంటుండ్రు. ఆ నోటీసులు అనేది సేమ్ దాని లెక్కనే నోటీసులు విచారణకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ దానిపైన అందరూ వెళ్ళడం జరిగింది. దాంట్లో ఏదో దానికి గాంగనే దానికి ఎందుకంత బెంబేలెత్తిపోతారు అనుమానం. మన వెంకట్ గారు మీకు ఒక 2 పాయింట్లు చెప్తాను, మీరే చెప్పండి. ఒక 2 పాయింట్లు. గతంలో ఇచ్చిన నోటీస్కి ఈ నోటీస్కి ఇష్యూ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే గతంలో మీరు నోటీసులు ఇచ్చిన సంతోష్ రావు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వాళ్ళు ఎవరు కూడా 65 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు కాదు. ఇక్కడ 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు ఒక మినహాయింపు ఉంది. మినహాయింపును ఉపయోగించుకోకుండా మీరు ఇచ్చారు నోటీసులు అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, ఇంకా అన్నిటికంటే మేజర్ పాయింట్ ఉంది. ఆయన క్లియర్గా 2 రోజుల క్రితం లేఖ రాశారు, నేను సో అడ్రస్లో ఉన్నాను, ఇక్కడికి మీరు నోటీసులు ఏవైనా పంపండి, వచ్చి విచారించుకోండి అని ఆయన లేఖ రాస్తే ఆయన లేని దగ్గరికి పోయి మీరు ఏదో దొంగ కతికిచ్చినట్టు, నిందితుడు ఎవడు దొరకకపోతే ఇంటికి అతికిచ్చి వస్తాం కదా నోటీసులు, అలా అతికిచ్చొచ్చారు. అది ఇక్కడ వివాదాస్పదం అవుతుంది. కళ్యాణ్ గారు, సిట్ వారి ప్రొసీజర్ రూల్స్ వాళ్ళు ఏది ఫాలో అయినరో ఈరోజు చట్టం గురించి వ్యవస్థల ఉపయోగం గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాధింపబడ్డ వ్యక్తిని నాతో మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటది. కళ్యాణ్ గారు,
ఏ రకంగా వ్యవస్థలని ఏ రకంగా చట్టాన్ని వాడుకుండ్రో ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఈ రోజు చేసి ఉండొచ్చు, అధికారులు చేసిరేమో, మేం చేయలేదని చెప్పి ఏ రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారో తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. దానికి ఏదో సరే వారికి ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. సరే కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా వారిని అంటే ఇప్పుడు ఒకరి పైన ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని క్లారిఫికేషన్ చేసుకోవడానికి దానికి ఎవరికన్నా కూడా తప్పేం లేదు. అండ్ తెలంగాణ ఉద్యమం సంబంధించి సరే ఈజ్ అ పార్ట్, బట్ ఈజ్ నాట్ ఓన్లీ తెలంగాణ మూమెంట్ తీసుకొచ్చింది వారు ఒక్కలే కాదు, ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద మూమెంట్. 1960కి వెళ్ళి టి పురుషోత్తమరావు గారు మా తాతగారు తెలంగాణ ప్రజా సమితికి వెళ్ళి 2 సార్లు ఉద్యమం ప్రారంభించినప్పుడు 2 సార్లు గెలిచిన వ్యక్తి. ఆ రకంగా మాట్లాడితే ఆ రోజు కూడా అజిటేషన్ స్టార్ట్ అయింది, ఆ రోజు అటుకెళ్ళి పోరాటం జరిగింది. వారు ఇప్పటి కూడా బతికే ఉన్నారు. సరే దురదృష్టవశాతం తెలంగాణ ఏర్పడ్డాక ఏ రోజు కూడా వారిని గౌరవించలేదు. వారు కేసీఆర్ గారి కంటే వయసులో పెద్దవారు. ఏదో కేసీఆర్ గారు వచ్చినాకనే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేకుండానే తెలంగాణ వచ్చేసింది అనే విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అసలు మాటలు మానేసుకుంటే ప్రజలు కూడా కొంచెం గౌరవం ఇస్తారు. మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ నేను అడుగుతా, ఒక క్వశ్చన్. ఒకటి, సింగరేణి కుంభకోణం, సింగరేణిలో జరిగిన టెండర్ల వ్యవహారం, అవినీతి అవకతవకలు, వాటెవర్, రేవంత్ రెడ్డి బామ్మడిదో లేకుంటే అది మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అల్లుడో ఎవరన్నా కానీ సృజన్ రెడ్డి వ్యవహారం అదంతా తెరపైకి తెచ్చినందుకు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకి తెచ్చారు అనేది ప్రధానంగా వస్తున్న అలిగేషన్ కాంగ్రెస్ పార్టీపై. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే దావోస్కి వెళ్ళారో వెళ్ళగానే మొదలైంది వ్యవహారం, ఆయన వచ్చేలోపు పూర్తవుతుంది. దీని వెనుక ఏమైనా వ్యూహం ఉందా అనేది కూడా బీఆర్ఎస్ అనుమానంగా ఉంది. కళ్యాణ్ గారు మీరు అన్నట్టు బీఆర్ఎస్ కి ఎట్లయితే అనుమానంగా ఉందో నాకు కూడా అనుమానం ఉంది. నేను వీడియో చేసిన నిజంగానే సిట్ స్టాండ్ అని చెప్పేది ఉంటే వీడియోలో చెప్పకపోతుండే, మీడియా ముఖంగా సిట్ అధికారులకు నిజంగా ఇంటర్వ్యూన్ అయ్యేది ఉంటే ఫోన్ చేసి చెప్తుండే. మాకు తెలుసు వాళ్ళ లెక్క చట్టాన్ని 80,000 పుస్తకాలు చదివి అన్ని జ్ఞానం మాకే ఉందనే ఒక ఆ తత్వంతో ప్రభుత్వం పనిచేస్తలేదు. ప్రజాప్రభుత్వం కాబట్టి ఒక పౌరునిగా, శాసన మండలి సభ్యుడిగా నాకున్న అనుమానాన్ని నేను వ్యక్తపరిచిన. ఏదైతే ఎవరు అనుమానాలు అన్నారు కదా అదే విధంగా నాకున్న అనుమానాన్ని వ్యక్తపరిచిన. అండ్ బొగ్గు కుంభకోణం అయిందా, కుంభకోణం కాలేదా, దీని వీళ్ళు ఆరోపిస్తున్నారని మీరే అంటారు ఆరోపణలు అనేటి. ఆరోపణలు రాగానే భట్టి గారు చాలా స్పష్టంగా దానిపైన ఒక డిప్యూటీ సీఎం ఉన్నా కూడా బాధ్యతతోటి ప్రెస్ మీట్ పెట్టి వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చేస్తే ఒకటి, మేం చేస్తే ఒకటి అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఎక్కడ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరే అంటారు సిట్ అని, సిట్ విచారించని వాళ్ళు ఫాలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటే న్యాయస్థానానికి వెళ్ళండి. అలవాటే కదా కోర్టుకు వెళ్ళడము, విచారణకు పిలిచినప్పుడు అలా కోర్టుకు వెళ్ళడం అలవాటే కదా, వెళ్ళండి ఆ రకంగా అనిపిస్తే. ఇప్పుడు మేము ఇంటర్వ్యూ నేను సెట్ కాదు ఇక్కడ, నేను గవర్నమెంట్ లో పార్ట్ నేను, బట్ అట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ లో నేను ఇంటర్వ్యూ చెప్తలేను. వీఆర్ నాట్ గైడింగ్. వాళ్ళ ప్రొసీజర్ వాళ్ళు చేస్తుర్రు. వాళ్ళకి రేవంత్ రెడ్డి గారు ఉంటేంది, రేవంత్ రెడ్డి గారు పోటేంది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వాళ్ళు చేస్తుర్రు. వారికేం సంబంధం దాంతో? ఎలా వస్తుంది మీకు సమాచారం? సిట్ లోపల ఉన్న సమాచారం ఎలా వస్తుంది అనేది కిషన్ గారు అనుమానం. అది కళ్యాణ్ గారు ఈ ప్రశ్నలు వేసారు, ఆ ప్రశ్నలు వేసారు. ఆ రోజు ఎన్టీవీ డిబేట్ లోనే నేను ఉన్నా. బీఆర్ఎస్ పార్టీ ఒక సోదరులు వస్తారని చెప్పి ఆఖరి నిమిషంలో రాక ఇంకో ఛానల్లో కూర్చోర్రు. ఆ రోజు ఇదే ఆ రోజు ఎవరు కూడా ఇది వస్తుంది అది వస్తుంది అని ఎక్కడ నేను మాట్లాడలే. ఈ క్వశ్చన్స్ అడుగుంటారు, ఆ క్వశ్చన్స్ అడుగుంటారు అని. బీఆర్ఎస్ పార్టీ ఇంకో సహచార ఎమ్మెల్సీ గారు వచ్చి ఈ ప్రశ్నలు అడిగారు, ఆ ప్రశ్నలు అడిగారు అని వారే చెప్పారు. కాదు మీరేదో వీడియో రిలీజ్ చేశారంటున్నారు. ఏ వీడియో రిలీజ్ చేస్తాం? మీరు ఉన్నారు కదా మీ ఛానల్లోనే డిబేట్లు ఉన్నాయి కదా. డిబేట్ లో కాకుండా అదే ఆ వీడియో పైన చర్చ అయింది కదా ఆ రోజు. ప్రశ్నల పైన ఈ రోజు మాట్లాడలే కదా. అవును కళ్యాణ్ గారు, ఈ రోజు వరకు ప్రశ్నల పైన ఈ రోజు నేను మాట్లాడలే కదా. కానీ ఒకటి వెంకట్ గారు ఫైనల్ గా ఒకటి కంక్లూడ్ చేద్దాం. అనుకుంటారు వాళ్ళు. రైట్ ఒక్క నిమిషం ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం వెంకట్ గారు. అంటే కేసీఆర్ గారి విషయంలో సిట్ అనేది కొంత నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తుంది అనే ఒక చర్చ అయితే బయట ఉంది. అంటే ఎందుకు సిట్ తొందరపడుతుందా, లేదంటే కేసీఆర్ గారు ఏమైనా పారిపోతారని అనుమానంగా ఉందా? సిట్టుకు కూడా ఏమన్నా మీలాగా నాలాగా అనుమానం ఉందా? ఈ సిట్కి అనుమానాలు ఉంటే సిట్ చీఫ్ వారు స్పష్టత ఇస్తారు. వారు ప్రెస్ మీట్ పెట్టిన రోజు వారిని అడిగితే వారు సమాధానం చెప్తారు. అదే చెప్తున్నా, ఎవరి పని వాళ్ళే చేస్తారు ఈ ప్రభుత్వంలో. అది అధికారులు చేసే పనిలో ప్రభుత్వ పెద్దలు ఇంటర్వ్యూనే చేసే ప్రభుత్వం కాదు ఇది. గత 10 ఏళ్లలో మీకు ఆ రకంగా అనుకుని అలవాటు ఇప్పుడు కూడా అట్లనే ఉందనుకుంటారేమో. అట్లా లేదు. ఇప్పుడు వ్యవస్థ మారింది, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతాయి. సిట్ ఏదన్నా తప్పు చేస్తే న్యాయస్థానానికి వెళ్ళడం వాళ్ళకేం కొత్త కాదు, వాళ్ళకి అలవాటే. వాళ్ళు వెళ్ళి దానిపైన ఛాలెంజ్ చేసింటే వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే